చేసే ప్రయత్నం చేస్తాను. మీరు మీ దగ్గర సిచ్యువేషన్ని తెలియజేయండి. సో ఒక్కసారి మీరు పంపించాల్సిన నెంబర్ అలా మీ దగ్గర సిచ్యువేషన్కి సంబంధించి మీరు పంపించాల్సినటువంటి ఆ వీడియోలని మాకు షేర్ చేయండి. సో మా వాట్సాప్ నెంబర్ 6304072941. ఐ రిపీట్ అగైన్ 6304072941. ఈ వాట్సాప్ నెంబర్కి మీ దగ్గర ఉన్నటువంటి వర్షానికి సంబంధించి విజువల్స్ కూడా మాకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్, మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, సో హైదరాబాద్ వ్యాప్తంగా ఎటువంటి వర్షాలు కురుస్తున్నాయి, వాతావరణానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ మనోజ్, బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్లుండి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా తీరం ప్రాంతాల్లో దాటే అవకాశం ఉన్నట్లయితే పేర్కొనడం జరిగింది. సో హైదరాబాద్ మొత్తంగా కూడా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి, కుండపోత వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. సో నిన్న ఉత్తర ఒడిశా ఏదైతే గ్యాక్టివ్ వెస్ట్ బెంగాల్ తీరాల సమీపంలో కేంద్రీకృతమైన ఉన్న అల్పపీడన ప్రాంతం నిన్న సాయంత్రం బలహీనపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం ఈ రోజు ఉదయం వాయువ్య మరియు దాని సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను సమీపంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండి ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుగా గాలులు వీస్తా ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇంకా తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దాని సమీపంలోని ఈశాన్య బంగాళాఖాతం సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతూ మధ్య ట్రోపోస్ఫిరిక్ స్థాయి వరకు కొనసాగుతా ఉంది. ఇది క్రమేపీ పశ్చిమ దిక్కుగా కదిలి దీని ప్రభావంతో ఉత్తర మరియు దాని సమీపంలోని మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో రాగల 12 గంటల్లో ఒక అల్పపీడన ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి ఈ అల్పపీడనం పశ్చిమ దిక్కులో కదులుతూ బలపడి వాయువ్య మరియు దానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల సమీపంలో ఈ నెల 26 తారీఖు నాటికి, అంటే ఈ రోజు నుంచి వాయుగుండంగా మారే అవకాశంగా ఉంది అన్నట్టుగా చెప్తా ఉన్నారు వాతావరణ శాఖ. తదుపరి ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా మరియు ఉత్తరాంధ్ర, కోస్తా తీరం ప్రాంతాల్లో ఈ నెల 27వ తారీఖు వరకు కూడా తీరాన్ని దాటే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ద్రోణి ఒకటి వాయువ్య మరియు దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నుండి తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటకల మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టం నుండి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో ఈ రోజు ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో ఈ రోజు రేపు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు, ఒకవేళ క్లౌడ్ బస్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు వాతావరణ శాఖ. సో నగరంలోని అన్ని ప్రాంతాలు ఏకంగా ఒక్క ప్రాంతం చెప్పలేము, అటు ఎల్బీ నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు పటాన్ చెరువు వరకు, ఇటు ఏదైతే శంషాబాద్ నుంచి ఇటు మెడ్చల్ వరకు ఉన్న హైదరాబాద్ ఏరియా మొత్తం కూడా వర్షం రాత్రి నుంచి కూడా కుండపోత వర్షం కురుస్తా ఉంది. సో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయిన సిచ్యువేషన్, ఎక్కడికక్కడ రోడ్లు బ్లాక్ అయిపోయిన సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. సో కొన్ని ఏరియాస్ లో అయితే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ నీటిలో మునిగిపోయి రహదారులకు అన్ని కూడా అంతరాయం ఏర్పడింది. సో హైదరాబాద్ మరియు జిహెచ్ఎంసీ అధికారులు ఆ వాటర్ ని స్టాగ్నేట్ అవ్వకుండా మూవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రజలకు హెచ్చరిస్తా ఉన్నారు. అవసరమైతే తప్ప బయటికి రండి, ఎందుకంటే ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మీ విధులకు కుదిరితే వర్క్ ఫ్రం హోమ్ తీసుకోండి, వీలైతేనే బయటికి రండి. ఈ వర్షంలో బయటకు వచ్చి ప్రాణాపాయం మీదకి తెచ్చుకోవద్దు అంటూ కూడా హెచ్చరిస్తా ఉన్నారు. సో విద్యుత్ శాఖ అధికారులు కూడా నిరంతరం కృషి చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా కరెంటు వైపు తెగిపడకుండా నిరంతరం విద్యుత్ సప్లై అందించే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఎక్కడెక్కడ విద్యుత్ తీగలకు అడ్డుపడుతున్న చెట్టు కొమ్మలు కూడా కట్ చేసుకుంటూ కూడా వెళ్తా ఉన్నారు. సో హైదరాబాద్ మహానగరంలో కూడా మనం చూసాం, గత వారం రోజుల క్రితం ముషీరాబాద్ లాంటి ప్రాంతాల్లో భారీగా వర్షాలు నమోదవడంతో ఆ నీళ్ళలో కొట్టుకుపోయి చనిపోయిన వారు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఈ స్థాయిలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. బిగ్గెస్ట్ అలర్ట్స్ కూడా జారీ చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పుడు జిహెచ్ఎంసీ అండ్ హైడ్రా టీమ్స్ ఎలా అలర్ట్గా ఉన్నాయి? రైట్ మనోజ్, అదే ఏదైతే వర్షాలు కంటిన్యూస్ గా కురుస్తున్న నేపథ్యంలో మొన్న రాత్రి నుంచి హైడ్రా టీం కానీ, జిహెచ్ఎంసీ మన్సూన్ టీం ఇవన్నీ కూడా ఏకమైపోయి ఒక సమీక్షతో పనిచేయడం జరుగుతుంది. వీరందరూ కూడా ఏకమై పనిచేయడం జరుగుతుంది. సో గతంలో జరిగిన తప్పిదాలు ఇప్పుడు రిపీట్ కాకుండా ముందస్తుగానే చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అవుతా ఉన్నాయో, ఎక్కడైతే వాటర్ నిలిచినప్పుడు సుమారుగా 4 ఫీట్లు 5 ఫీట్ల నీళ్లు నిలుస్తా ఉన్నాయో ఆ ఏరియాస్ ని మెయిన్ టార్గెట్ గా పెట్టుకుని నెక్స్ట్ వర్షాలు కురిసినప్పుడు ఆ ఏరియాలోని కూడా క్లియర్ గా ఉండేలా చూస్తా ఉన్నారు. కొన్ని కాలనీలు, బేగంపేట లాంటి కాలనీలు వర్షం పడిందంటే చాలు ఇల్లు కూడా మునిగిపోయే సిచ్యువేషన్కి వస్తా ఉన్నాయి. సో ఆ కంటోన్మెంట్ ఏరియాస్ ని కూడా ముందుగానే వారిని బయటికి తీసుకొచ్చి ఏరియాస్ నుంచి కొద్ది రోజులు ఈ కాలనీ నుంచి వెకేట్ చేయడం మంచిదంటూ కూడా వాళ్ళని బయటికి తీసుకోవడం జరుగుతూ ఉంది. సో విద్యుత్ శాఖ అధికారులు కూడా నిరంతరం కృషి చేస్తా ఉన్నారు. సో
అవసరమైతేనే బయటికి రావాలి, లేకుంటే మీ ఇంట్లోనే ఉండండి, సేఫ్ గా ఉండండి అంటూ కూడా అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు మనోజ్. రైట్. సో పవన్, ప్రజెంట్ మీరు ఎక్కడున్నారు? మీరున్నటువంటి ప్రాంతంలో ఎటువంటి సిచ్యువేషన్ అనుకోండి, అక్కడికి హైడ్రా అండ్ జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ గా ఉన్నారా? ఆ ప్రాంతానికి కనిపించారా? రైట్ మనోజ్, ఏదైతే ప్రస్తుతం నేను లింగంపల్లి ప్రాంతంలో ఉన్నాను, ఈ ఏరియా అంతా కూడా రాత్రి నుంచి కూడా ఇదంతా బిహెచ్ఎల్ ఏరియా కొంచెం మొత్తం చెట్లు మయం ఉంటుంది కాబట్టి భారీ నుంచి